కొంచెం చచ్చిపోండి మావయ్య గారు. చచ్చిపోనా? ఇప్పుడే చచ్చిపోండి. చచ్చిపోనన్నా. మీకు తెలియకుండానే మీ ప్రాణం పోయేలా చేస్తామండి. Zabardast Khatarnak Comedy Show. Alright, so anta ready ga undi kabatti let me welcome Manas. Puvulni tadime chirugali malle chekkillu tadite adi needu kommalni viriche sudigali malle odi cherchukunte adi naatu Sonia Sonia sweet sweet Sonia renditlo edi neeku pyar. So Manas ee roju mugguru judges undabotunnaru episode ki, so welcome to the judges. Judges ready ga unnaru, live audience ready ga unnaru, movie team hello vallu kuda ready ga unnaru. So let's begin Zabardast Khatarnak Comedy Show. Alright, so Manas మీ తరఫు నుంచి ఎవరు రాబోతున్నారు? మా తరఫు నుంచి నాన్ స్టాప్ గా నవ్వించడానికి వచ్చేస్తున్నాడు మా నాన్ స్టాప్ నూకరాజు అండ్ టీమ్. బట్ ఎలా? పెళ్లి చేసుకోకుండా ఒకే ఇంట్లో తన బాయ్ ఫ్రెండ్ తో ఉంటే ఆ కాలనీ వాళ్ళతో పడే ఇబ్బందులు ఎలా ఉంటాయో లెట్స్ సీ అండ్ వాచ్. Alright, so let's welcome నాన్ స్టాప్ నూకరాజు అండ్ టీమ్. నమస్కారం మేడం. నమస్కారం సార్. సార్ బేసిక్ గా మా కాలనీ పేరు ఏంటంటే సాంప్రదాయ కాలనీ. మా కాలనీకి నేనే ప్రెసిడెంట్ ని. ఎవరికైనా ఆయన నువ్వేం ప్రెసిడెంట్ పనికి మాలిన ప్రెసిడెంట్ ఏమైంది? నా ఇంట్లో కుళాయి రాక వారం రోజులు అవుతున్నది. ఆ రక్తాలు ఇంట్లో రోజు నల్లొస్తున్నది. నా ఇంట్లో కరెంటు లేక నెల రోజులు అవుతున్నది. ఆ రక్తాలు ఇంట్లో నెల రోజుల నుంచి రోజు కరెంటు బుగ్గలు వెలుగుతున్నాయి. ఏంటా ఎందుకు? ప్రెసిడెంట్ గారు మీరు గెలిస్తే ఆస్తి రాసిస్తారని రాసిండి. అమ్మని అమ్మ నీకు 2 ఎకరాలు రాస్తాను రా నేను. ఎందుకంటే నోరు తిరక్కపోయిన ఆస్తులు అన్నావు చూడు. సరే గాని మీ ప్రాబ్లమ్స్ మీ గోల ఇదంతా పక్కన పెట్టేయండి. మన కాలనీకి ఈ రోజు ఎవరో కొత్త వాళ్ళు వస్తున్నారంటబ్బా. కొత్తగా వచ్చా మా కాలనీకి? అవునండి. ప్రేమలు ఏమి లేవు కదా? అలాంటి వాళ్ళకి మా కాలనీలో చోటు లేదు. ఓకే కదా? జాగ్రత్తగా ఉండి అమ్మా. సారీ మామూలుగానే నేను డైలాగులు మర్చిపోతా. నువ్వు సారీ రియాజ్ అనేసరికి 7 రోజులంతా పోతాను నాకు. తీసేనా? ఎందుకు తీస్తావు? వాళ్ళు అనుకుంటా ఉంటారు మనకి దేనికి. మంచి పనులు చేయాలి ఇప్పటి నుంచి. దేనికి రా? మంచి పనులు చేస్తే స్వర్గానికి వెళ్తాం కదా. ఆల్రెడీ నేను స్వర్గంలోనే ఉన్నా కదా. అదేంటి? నువ్వు నా పక్కన ఉంటే స్వర్గమే కదా ఇది. నన్ను ఎందుకు బ్యాగ్ లో పెట్టావు చెప్పు ఫస్ట్. కాలనీలో ఒక రూల్ ఉంది, సింగిల్స్ కి లేకపోతే మ్యారీడ్ కపుల్స్ కి మాత్రం ఇస్తారు. అందుకే నువ్వు ఎవ్వరికి కనిపించకూడదు. నేను ఎవరు కనిపించలే. పక్కింట్లో పిల్ల వచ్చింది అన్న తిన్నదా ఉన్నదా మనం అన్ని సరుకులు ఇవ్వాలి కదా. అమ్మా పేరనా ఊరుండి వచ్చావు కదా, నీకు నీళ్ళు అట్టుకోవడానికి ఉంటుందా లేదా? నీళ్లు కుర్చీలు కట్టి ఎట్లా ఏమమ్మా మన ఇంట్లోనే జస్ట్ వచ్చాను కదండి. జస్ట్ వస్తలే కానీ నేను దేని మీద అడ్జస్ట్ అయిపోతున్నా. మనకి అలాంటిదే ఉండదా? చూడు
గుంటూరు నుంచి కారం తీసుకొచ్చాను. ఇది తీసుకో. జస్ట్ వచ్చాను కదండి, ఎక్కడ పెట్టుకోను? డబ్బా ఉంది కదా, ఈ డబ్బాలు వేసి నీకేమన్నా అవసరాలు అయితే నన్ను పిలువు. మొహం మొత్తం మండుతుందా? నీకు పండే నువ్వు మొహమే కనిపిస్తుంది, నాకు ఏడాడో మనతుంది, ఏడాడో మనతుంది. పక్కింట్లో పిల్ల మళ్ళీ వస్తున్నారు. ఏం చేద్దాం, ఏం చేద్దాం? ఐడియా, వంగు వంగు. అమ్మాయి ప్రేరణ మళ్ళీ వచ్చారా? కుర్చీ లేదన్నావు కదా, నేను కూర్చున్నట్టు ఉంటది, నీకు తెచ్చినట్టు ఉంటదని ఈ అలా తీసుకొచ్చామని. టీపై మీద కాలు ఎవరైనా పెడతారా అండి? టీపై మీద పెట్టుకోపోతే మనుషుల మీద పెట్టుకుంటారమ్మా. నాకు చాలా సాంప్రదాయం అమ్మా, మనిషి గోరు కూడా టచ్ అయింది తెలుసా. సరిగ్గా ఏడు వేడుకో కాఫీ తీసుకురామా. అబ్బా పొగలు వచ్చేస్తుంది. ఏదేమైనా అమ్మా ప్రేరణ కాఫీ మాత్రం బలి. కాఫీ తాగండి. కాఫీ అక్కడికి ఏమైంది? వేడిగా ఉంది కదా, తాగండి. కాఫీ అదిరిపోయినావా ఏమాటమాట. థ్యాంక్స్ అండి. అబ్బా కాఫీలో షుగర్ భలే అదిరిపోయినావు. జాగ్రత్తగా మళ్ళీ వస్తాను నేను. ఈ కుర్చీ మీ ఇంట్లోనే పెట్టుకో. నీ పేపర్ అన్న జాగ్రత్తగా దాచుకో. అవసరం వస్తే పక్కింట్లో ఉంటాను, పిలవమ్మాయి. కుదుందా లేదా నీక? ఇందాకేమో కారం పోసాడు, ఇప్పుడేమో చూడు ఏమైందో. అవన్నీ కాదు, నేను దాచుకొని ఉండలేను, నన్ను ఏదో ఒకటి చెయ్యి. నేను ఒక చిన్న పిల్లాడిలా రెడీ చేస్తా. ఎవరైనా వస్తే నువ్వు బేబీ అనుకుంటారు కదా, తొందరరా. బాగున్నావా అమ్మ ప్రేరణ? బాగున్నానండి. మా ఇంట్లో పిల్లగాంది పుణ్యదినం ఉండదు, నువ్వు రావాలి బిడ్డ తప్పకుండా. వస్తానండి. సరేనా? రా. అవును బిడ్డ, నువ్వు ఒక్కదానివే కదా ఈ బుడ్డగాడేవాడు? తప్పిపోయిన పిల్లాడండి, జస్ట్ మా ఇంటికి వచ్చేసాడు అలా. ఒరే బుడ్డోడా, నీ పేరేం పేర్రా? నా పేరు చెప్పను. నా ముందే నాటకాలు చేస్తున్నావా? నువ్వు కొత్తగా వచ్చినావు, ఆగమైతావు. ఈ నీళ్ళ అమ్మ నాయన కప్ప చెప్పేదాకా నాతాన్ని ఉంచుకుంటా. ఏ దా పొందా, నేను రాను, నువ్వు రారా రారా. ఆంటీ ఆంటీ ఈ అమ్మ ఈ రోజు కొమరం వాళ్ళ కొడుకు బర్త్డే అంట. మరి కాలనీలో మనమే కదా ఉంది. అమ్మకి కొమరం వచ్చిండ్రా ప్రెసిడెంట్ గారు. నీ కొడుకేడి? అయ్యో దారాయన. హ్యాపీ బర్త్డే టు యు రా. ఇదే కరెక్ట్, మాట్లాడుకుంటా ఉంది, నేను వెళ్ళిపోతా. ఎందుకంటే తాడా నువ్వు ఆల్రెడీ తప్పిపోయినావు, మళ్ళీ ఇప్పుడు ఇచ్చిపెడితే మళ్ళీ తప్పిపోతావు. మీ అమ్మ మీ నాయన వచ్చిన దాకా నా తానే ఉండాలి. బాగున్నావా అమ్మ? బాగున్నానండి. థమ్స్ అప్ కూల్ డ్రింక్స్ ఏమన్నా తాగుతావా? ఓకే ఆంటీ. అయ్యో నేను మర్చిపోయిన బిడ్డ, నేను చచ్చిపోతుంటా. ఎప్పుడు బర్త్డే అని కేకులు కేక్ ముక్కలు ఇయ్యేనా అన్న పోకరాలు గట్టా ఉన్నాయా? అయ్యో ప్రెసిడెంట్ ఇలా గొప్ప ప్రోగ్రామ్ పెట్టినా. ఏం ప్రోగ్రామ్ పెట్టావు? సింగింగ్. సింగర్స్ తెచ్చావా? ఇవాళ ఫిల్మ్ ముందు అర్జెంట్ గా రండి సింగర్స్. ఏదో పాట పాడండి. రాజమండ్రి రాగమంజరి మా అమ్మ పేరు కల్వతోల లేరు మెస్సి కళాకారుల ఫ్యామిలీ మరి గజ్జగరిది నిద్రపోయి నిండు రాత్రి. కృష్ణ భగవాన్ గారు ప్లీజ్ డబుల్ టాప్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. రాజమండ్రి రాగమంజరి మా అమ్మ పేరు కల్వతోల లేరు మెస్సి కళాకారుల ఫ్యామిలీ మరి గజ్జగరిది నిద్రపోయి నిండు రాత్రి. ప్లీజ్ డబుల్ టాప్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అదేంటండి అంత బీపీ వచ్చింది, పోతారేమని భయపడ్డాను. మీకు ఇలా కాకుండా ఇంకా వేరే టాలెంట్ ఏదైనా వచ్చా? ఏం చేసి చూపి. ఇది కాకుండా ఇంకో టాలెంట్ ఏమన్నా వచ్చా? ఇంకా ఏమన్నా టాలెంట్లు నువ్వు చేయకు, అసలు నీ దగ్గరే పెట్టు. ఎందుకయ్యా? ఒక టాలెంట్ అంటే సంఖలో చేపెట్టాడు, ఒక టాలెంట్ గొంతులో చేపెట్టాడు, ఇంకో టాలెంట్ ఎక్కడ పెట్టుకుంటాడు నాకేం తెలుసు. వాళ్ళు అరిసి గొంతులు పోయింది, వాళ్ళకైనా కూల్ డ్రింకులు తీసుకురా. నేను చిన్న పిల్లలా కనిపిస్తాను నీగా? పెద్దోడే నేను. నువ్వు చిన్న పిల్లోడివే, కూల్ డ్రింక్ తెచ్చిపెట్టు లేకపోతే ఇస్తా. సార్ వీళ్ళు నన్ను చిన్నపిల్లడు అనుకుంటున్నారు సార్. ఇప్పుడు లైట్స్ ఆఫ్ చేసి ఈ దండ వేస్తా, అప్పుడు నేను పెద్దోళ్ళు అని చెప్పి ప్రూవ్ చేసుకుంటా. లైట్స్ ఆఫ్. నువ్వు కదా మోసం చేస్తావా ఇలాగా? నీ కోసం బ్యాగ్ తెచ్చాను, లోపలేసాను, డ్రమ్ లో వేసాను, ఇదా చేశాను. నువ్వు ఇతగాడు చేసిన తప్పేమిటి? భర్తలేని ఆ పెద్ద ఆవిడ్ని పెళ్లి చేసుకుని
ఒప్పుకోను. ఆయన మాట్లాడద్దు, వాళ్ళిద్దరికి పెళ్ళయింది కదా, మీరిద్దరు వెళ్ళి ఆ కార్యక్రమం చూడండి. నీకేమైందమ్మా? ఏం లేదండి. నీకు ఎవరైనా పిల్లగాడు కావాలా? వద్దండి. ఎవరన్నా ఓకే అంటే నాకు చెప్పు. అయ్య బాబాయ్, పాపకి సిగ్గు మొగలేస్తుంది. ఎవరు ఆ ఇద్దరులో ఎవరు? కృష్ణ గారండి. నీ మనసులో మాట చెప్పావు కాబట్టి నేను వెళ్ళి మాట్లాడి ఒప్పిస్తాను. రండి మాట్లాడొద్దాం, రండి, నేను ఒప్పిస్తాను. రండమ్మా రండి. కృష్ణ భగవాన్ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? చాలా బాగా చేశారు నమ్మకరాజు గారు. ముఖ్యంగా ప్రేరణ చాలా ఈజీతో చేసింది అమ్మాయి. అంటారు నాకు అర్థమైంది. లాస్ట్ లో కృష్ణ అంటాం కూడా చాలా బాగుందండి. మీరు అక్కడే కనెక్ట్ అయ్యారని అర్థమైంది సార్. మొత్తానికి బాగుంది. రాజీవ్ గారు చాలా బాగుంది, చాలా బాగా చేశారు. ఫుల్ ఎనర్జెటిక్ గా ఉంది. కొమరవ్వా ఏమవ్వా రియాజ్ పైన అట్లానే ఇట్లా ఎత్తుకున్నావు, పోతూనే ఉన్నావు. అతను పెద్దోడని ఆవిడే కనిపెట్టింది. మీ యూట్యూబ్ వాళ్ళు కూడా చాలా బాగుందమ్మా, బాగా పాడారు. నీ ఎనర్జీ వేరే లెవెల్ అయ్యా, చాలా బాగా చేసావు. నుగరాజు గారు స్కిట్ చాలా బాగుంది. అండ్ ఐ థింక్ రియాజ్ అండ్ ప్రేరణ మీరు ఇద్దరు ఈ రోజు అద్దరు కొట్టింది. లవ్ ఓటీపీ మూవీ టీమ్ చాలా బాగుంది, ఎస్పెషల్లీ ప్రేరణ గారు. టైమింగ్ ఎవ్రీథింగ్ వాజ్ ఆసమ్, టూ గుడ్. ఐ ఎంజాయ్డ్ అ లాట్. సూపర్. Ma'am, how did you like? Each and every one amazing performance. Too good. Loved it. ఓకే, సో జబర్దస్త్ అమ్మాయి నుంచి ఇప్పుడు ఎవరు రాబోతున్నారు రష్మి? ఒక ఓనర్ ఓటీపీ ఇస్తే, ఐ మీన్ ఓవర్ టార్చర్ ప్రెషర్ వాళ్ళ టెనెంట్స్ కి ఇస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు చూడబోతున్నాం. చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటది. అబ్సల్యూట్లీ. సో లెట్స్ వెల్కమ్ ధరానందన్ రాజ్ అండ్ టీ. లెట్స్ వెల్కమ్ దెమ్. యాదవ జీవితం. బ్యాచలర్ లైఫ్ అంటే అంత వరస్ట్ ఇంకోటి ఉండదండి. ఇల్లు కావాలరా అంటే పెళ్ళయిందా అని అడుగుతారు, పిల్లనివ్వండిరా అంటే ఇల్లుందా అని అడుగుతారు. వాట్ ఈస్ దిస్? వంకాయ పులుసు. అసలు దీన్ని రూమ్ అంటారండి. ఎప్పుడో ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోదాం అనుకున్నాను, కానీ మా వానర్ గారు ఉన్నాడే, నువ్వు గాని ఇల్లు ఖాళీ చేస్తే ఖుష్బు గారి మీద పొట్టన్నాడు. సార్ నాకు ఆ ఇల్లుకి ఏ సంబంధం ఉంది ఒకసారి చెప్పండి. మీరంటే నాకు ప్రాణం, మీ మీద ఒట్టేస్తే నేను తట్టుకోగలనా? నో నెవర్, నో నెవర్. వెంకటపతిరాజా, మా వానర్ వాయిస్ లా ఉంది. ఓయ్ వెంకటపతిరాజా, ఏ తలుపు తీయవయ్యా స్వామి. ఏంది ఎన్నిసార్లు కొట్టాలి? స్క్రిప్ట్ లో లేని డైలాగులు అన్ని చెప్తావు. అబ్బా ఏంది గుమ్మగుమ్మలు ఆడిపోతుంది? ఏ వండావా? చికెన్ అంటే అంకల్. ఏది ఇదేనా? ఈ రోజు సాటర్డే కదా, మీరు తినరని నేనే వండుకున్నాను. ఫ్రిడ్జ్ లో పెట్టుకుని ఆదివారం రేపు తింటాలే. ఏంట్రా ఇది? నేను కొన్ని కండిషన్ పెట్టాలనుకుంటున్నా. మొదటి కండిషన్, రాత్రి 6 గంటలకి కరెంటు కట్టేస్తాను. మరి ఎప్పుడు వేసుకోవాలి? నువ్వు కావాలంటే 6 గంటలకు ఒకసారి వేసుకుని 6 గంటలకు ఒకసారి ఆపేసుకో. 6 గంటలకు ఒకసారి ఆపేసుకో. నేను పోతాను, నాకు ఇది వద్దు. 6 తర్వాతే లైట్ వేసుకోవాలి. చీకటి పడుతుంది, లైట్లు వేసుకోకుండా చీకట్లో ఏం చేసుకోవాలి? చీకట్లో ఏం చేయాలో తెలియకుండాను 150 కోట్లు అయిందా మన దేశ జనాభా? ఏందా నువ్వా? రాత్రి పూట సికింద్రకు అసలే పొట్ట ఎక్కువ వచ్చేసిందే. రాత్రి మజ్జిగ రాయి పడుకో. మళ్ళీ ఆ ఓనర్ గాడే వచ్చినట్టున్నాడు. గంట మోగింది. ఎవరు మీరు? బయట వర్షం పడుతుంది, బండి పంచర్ అయింది. అయ్యో, కొద్దిసేపు మీ ఇంట్లో ప్లేస్ ఇస్తే. మీ పరిస్థితి నాకు అర్థమైంది కాబట్టి మీకు షర్ట్ ఇస్తున్నాను. ప్లీజ్ కమ్. థ్యాంక్ యూ అండి. మోసలుడే గాని మహానుభావుడు. ప్లీజ్. థ్యాంక్ యూ. దరిదాటి ఉరకలు వేసే నదికైనా తెలిసిందా తనలో ఈ ఉరవడి పెంచిన తులిచిన కేదంటే? అప్పారావు గారు పొలంలో మొలకలు వచ్చాయి. వదలండి.
అబ్బా ఎందుకండి వదలటం, మళ్ళీ మెరుపు వస్తుంది, మీరు గట్టిగా పట్టుకుంటారు, నేను అబ్బా అంటాను. ఇదంతా ఎందుకండి లాగు? ఇలా ఉండండి, ఇలా ఉండండి. అబ్బా మీరు భలే వారండి. మానేష్ చెప్పండి. ఇది స్కిట్ కాబట్టి సరిపోయింది. అదే సినిమాలో సీన్ అయి ఉంటే బుట్టబొమ్మ బుట్టబొమ్మ పురుచూలా కందలే. వెంకటపతిరాజు, వెంకటపతిరాజు, మా వానర్ గారు వచ్చేసారు, మీరు దాక్కోండి. ఐ కమ్ బ్యాక్. ఏంది వెంకటపతిరాజు నువ్వు లోపలి పద. అది గిది అంటున్నావంటే నాకు తెలియకుండా గదిలో ఎవరినో దాచి ఆ విషయాన్ని నా దగ్గర దాచినట్టుంది. ఎక్కడున్నారో ఎవరిని దాచావా? ఎవరు లేరు కదా స్వామి, అనవసరంగా నిన్ను ఇబ్బంది పెట్టేశాను. నిన్ను పింకీ ఇక్కడ ఇద్దరం బ్లాక్ గా ఉంటే పింకీ పింకీ అంటే ఎవడరా నీ మంకీ? ఇందాక వర్షంలో తడుచుతున్న అమ్మాయిని లోపలికి వెళ్ళి నేను చూశాను. అలాంటిదేమీ లేదండి. ఏం అంకుల్ మీకు తెలీదా? ఇంట్లోకి చీమైనా దూరుతుందా? ఆడేమో చీమ కాదయ్యా, చీర కట్టుకున్న బామ వచ్చిందంటే నువ్వు నాకు చెప్తావేంటయ్యా వెంకటపతిరాజు? అంటే అది పింకీ 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 ఏమైంది? నా నోట్లో గుడ్డ కుక్కేసి నా చేతులు కట్టేసి మీరు వస్తున్నారని నన్ను లోపలికి నెట్టేశాడండి వాడు. నువ్వే ఏమయ్యా వెంకటపతిరాజు, నువ్వు మంచి బౌలర్ అనుకున్నాను గాని బ్యాట్స్మెన్ కూడా కదయ్యా బాబు. ఏమండి అంకుల్, ఇంకా టాసే వేయలేదు, అప్పుడే నన్ను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అని ప్రకటించేస్తారేంటండి? ఇంత జరిగాక నేను దీన్ని చచ్చిన పెళ్లి చేసుకోను. వాడు పెళ్లి చేసుకోకపోతే నేను చచ్చిపోతాను. అమ్మా అమ్మా అమ్మా, ప్రతి దానికి చావు ఒకటే పరిష్కారం కాదమ్మా, డబ్బు కూడా పరిష్కారమే. 100% కరెక్ట్ అంకుల్. కరెక్ట్ కాబట్టి ఆ 10 lakhs ఇస్తే వాళ్ళు వెళ్ళిపోతారు. నేను 10 lakhs ఇవ్వడం ఏంటి అంకుల్? లేదా 10 years జైల్లో ఉంటావా చెప్పు, ఫోన్ చేస్తా. అంకుల్ ఇప్పటికిప్పుడు 10 లక్షల రూపాయలంటే ఎక్కడ ఉంటాయి? 10 లక్షలు ఎవడైనా ఇంట్లో పెట్టుకుంటాడా? పక్కనే చెక్ బుక్ పెట్టుకుంటాడు. వెంకటపతి రాజు ఏముంది కోడి గెలికినట్టు. ఇగో అమ్మ చెక్కో. ఏంది ఇప్పుడు అంతా క్లియర్ అయింది కదా? ఇంకొక ఓనర్ అయితే మెడబెట్టి గెంటేవాడు. నేను మంచివాడిని కాబట్టి నీకు 10,000 రెంట్ పెంచుతూ నువ్వు ఇక్కడ ఉండొచ్చు. నేనేం అన్యాయం చేశాను? ఒకేసారి రెంట్ 10,000 పెంచుతున్నారు. 20,000 పెంచేదాకా తీసుకురామాక. నాకు బాగా ఇష్టం కదా పులిహోర ఉందా? పులిహోర ఉందా? అల్లుడు గారు, మీరు అడిగిన 10 లక్షలు కట్నం. ఏం చేస్తాం? ఆడపిల్ల కన్న తండ్రికి ఇది తప్ప ఏం చేస్తాం? రేపు మీ నాన్న కూడా రేపు ఇదే చేయాల్సి వస్తుంది. ఏం చేస్తామో ఏందో. ఖుష్బూ మ్యామ్, ఎలా అనిపించింది ఈ స్కిట్? నిజంగానే ఈ స్కిట్ దినాదన్గా ఉంది. అండ్ పర్ఫార్మెన్సెస్ వైజ్ అప్పారావు గారు ఎక్కడే పోయారు. ఫెంటాస్టిక్. ఓవరాల్ ఎంతరాజు గారు బ్రిలియంట్ గా. ఐ జస్ట్ లవ్డ్ ఇట్. థాంక్యూ మ్యామ్, థాంక్యూ. రాజీవ్ గారు అసలు బ్యూటిఫుల్ గా చేశారు ఇద్దరికిద్దరు. అసలు మీరందరూ ఒక ఎత్తు ఏదో మామూలుగా చేశారు కానీ అసలు నీ సిగ్గు చెమడా చెమడా. వినోద్ చాలా బాగా చేసావు వినోద్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సుమ కంటే ముందు నువ్వు కనపడి ఉంటే. కృష్ణ భగవాన్ గారు, ధనరాజు గారు మెన్ ఆఫ్ ది మ్యాచ్. మీ ఇద్దరు సూపర్ చేశారు. ధనరాజు గారు మీరు గెటప్ లో. ఏమండి అప్పారావు గారు అద్భుతంగా చేశారు. మరి మా లవ్ ఓటీపీ టీమ్ కి స్కిట్ ఎలా అనిపించిందో లెట్స్ ఫైండ్ అవుట్. అనీష్. ధనరాజ్ సార్ టూ గుడ్ అండ్ అప్పారావు మీ ఎనర్జీ అయితే ఎక్కడ ఆగలేదు మీరు. Janvika. Very amazing. Everyone performed very well and the skit was too entertaining. Very nice. Loved it. మీకు అర్థమైనందుకు థాంక్యూ. నెక్స్ట్ ఎవరు రాబోతున్నారు మీ తరఫున? అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. అలాంటి ఒక కన్ఫ్యూజన్ కామెడీతోని మా బుల్లెట్ భాస్కర్ ఏంటి మంచి ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి వచ్చేస్తున్నారు. సో లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్. ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కమ్మి
లైఫ్ లో ఎప్పుడైనా ఇద్దరు పేదోళ్ళని చూసావా? చూసా. ఎవరు? వర్ష రశ్మి. పాపం ఎంత చిన్న చిన్న గుడ్డ ముక్కలు కట్టుకుంటారు. వాళ్ళకంటే ఆది మానవులు వేసుకునే డ్రెస్సులే పెద్దగా ఉంటాయి కదబ్బా. ఆ బైసెల్లో ఆవిడ ఎవరినో పెట్టారు. అనుపమ్మని పెట్టారు. ఆవిడని పెట్టే బదులు నన్ను పెట్టుంటే అసలు వేరే రేంజ్ లో ఉండేది. ఆవిడని పెట్టారు కాబట్టి అది బైసన్ అయ్యింది. నన్ను పెట్టుంటే పాయిజన్ అయ్యేది. ఫస్ట్ డేనే హీరో తాగి చచ్చిపోయేటోడు. పద మనం వెనక్కి వెళ్ళిపోదాం. అప్పుడే మరి దొంగ పోయిరాజు కన్నుల్లో నువ్వే, పోయిరాజు గుండెల్లో నువ్వే, పోయిరాజు నిన్ను చూడకుంటే మన సాగతయ్యో ఈ మంత్రమే సావయ్యో. ఏయ్ రాణి కన్నుల్లో నువ్వే, ఏయ్ రాణి పువ్వుల్లో నువ్వే. భాస్కర్, నేను అందంగా ఉంటానా? అందంగా ఉంటావు. నన్ను ఎవరైనా సరే లవ్ చేస్తారా? చేస్తారు. నా కోసం యుద్ధ భూమికి వస్తారా? కరెక్ట్ గా చూస్తే బాహిర్ భూమికి ఎవడు రాడు, యుద్ధ భూమికి ఎవడు వస్తాడే? ఏంటి బ్రో అంత మాట అన్నావు? ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నా అర్థమైతుందా? అదంతా కాదు గాని మొన్ననే ఒక పాట హిట్ అయింది కదా నయనతార గారిది, ఓ మిస్సాల పిల్ల. అది నేను చేస్తే మసాలా పిల్ల, ఓ మసాలా పిల్ల. అదంతా కాదు, మనం పెళ్లి చేసుకోబోతున్నాం కాబట్టి మన పెళ్లికి ఎవరైనా విఐపీలు వస్తున్నారా? రాజీవ్ కనకాల గారు, ఖుష్బూ గారు, కృష్ణ భగవాన్ గారు, రష్మి గారు అండ్ అన్న. అదంతా ఓకే, మరి వీపీలు వస్తున్నారా? ఇద్దరు వస్తున్నారు. ఎవరు? ఒకటి ప్రవీణ్ గారు, రెండో చేసుకోబోయే నేను. సరే గాని మన పెళ్లి గురించి మా మావిని అడుగుతా, ఓకేనా? సరే తొందర మాట్లాడు, నా వల్ల కావట్లేదు. నీ అందరిని నీ దగ్గర చూసి కొరుకోవాలనిపిస్తుంది. ఇది మనిషి రాక్షస కొరుకుతానంటదేంటి? రే అల్లుడు, ఏంట్రా అర్జెంట్ గా రమ్మని పిలిచావు? మీతో పెళ్లి గురించి మాట్లాడాలి. నేను కూడా పెళ్లి గురించే మాట్లాడడానికి ఇండియాకి వచ్చా. వర్ష బంగారు తల్లి, నా కూతురు పెళ్లి చేసుకోరాడు. నేను ఎప్పుడు దాన్ని ఆ దృష్టితో చూడలేదు. అది పుట్టినప్పుడు నీకిచ్చి పెళ్లి చేయమని మీ నాన్నని అడిగా, వాడు నో అన్నాడు. అందుకే అన్ని సంపేశా. ఇప్పుడు నువ్వు కూడా నో అన్నావు అనుకో, నిన్ను కూడా సంపేస్తా. పెళ్లి చేసుకుంటావా చస్తావా? చిన్నప్పటి నుంచి నాకు 1% కూడా నీ మీద ఫీలింగ్ లేదు వర్ష. నాకు నీ మీద ఫీలింగ్స్ లేవు భాస్కర్. నువ్వు ఎవరినైనా ప్రేమించావా? ఒక మగాన్ని. ఆ మగాన్ని పిలు, వారితోనే మాట్లాడతా. బుజ్జి కన్నా, బుజ్జి కన్నా. దానికి నాకు పెళ్లి చేస్తున్నాడు మా మామయ్య. ఇప్పుడు ఏం చేద్దాం? డోంట్ వరీ, నేను చూసుకుంటా. నీకేమైనా ఇన్ఫ్లుయెన్స్ ఉందా? నాకు ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంది. ఎవరున్నారు? రాజీవ్ కనకాల గారు. తెలుసా? హలో రాజీవ్ కనకాల గారు, నీ పేరేంటి? నరేష్. నరేష్ తెలుసా? తెలియదు. నువ్వు ఎవరో తెలియదు అంటున్నారు. ఆయన నాకు తెలుసు, ఆయనకు నేను తెలియదు. ఇప్పుడు ఏం చేద్దాం? బల్లార్లో లక్ష్మీనారాయణ అని ఉన్నాడు. రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ మన కాలి కింద ఉంటారు ఎప్పుడు. అవునా? సరే ఒక పని చేద్దాం, పెళ్లికి ముందు దీన్ని లేపుకుపోతావా? నువ్వేం టెన్షన్ పడకు, తాళి కట్టే 2 నిమిషాల ముందు లేపుకెళ్ళిపోతా. ప్రామిస్? నీ మీద పోతే నేను పోతాను బ్రో. అందుకే నీ మీద తేడా వచ్చిందని నరికి దొబ్బుతా. ఇంకో విషయం, నేను కూడా ఒక అమ్మాయిని ప్రేమించా. ఫైమా ఎవరు? నా గర్ల్ ఫ్రెండ్. దీనికోసం 3 సంవత్సరాలు ట్రై చేసావా? అవును. 3 సంవత్సరాల గట్టిగా ట్రై చేస్తే 3 గంటల్లో పడిపోద్ది. 3 గంటల్లో పడిపోద్ది. మావయ్య అల్లుడు, పెళ్లి చేసుకుంటావా? చేసుకుంటాను మావయ్య. అర్జెంట్ గా నాకు అమెరికాలో మీటింగ్ ఉంది, ఇవ్వాలే నీకు పెళ్లి గంటలో. చేసుకుంటాను మావయ్య. రే నరేష్, చెప్పు. ఆడు గంటలో పెళ్లి అంటున్నాడు. ఆడు ఎవడో తెలిసినాడు. లక్ష్మీనారాయణ మినిస్టర్. అల్లుడు, ముహూర్తానికి టైం అవుతుంది, చేసుకుంటావా చస్తావా? చేసుకుంటాం మావయ్య. నీ పెళ్లికి ఒక ఇంపార్టెంట్ గెస్ట్ వచ్చాడు, చూస్తావా? ఎవరు? రండి సార్. ఏ అల్లుడు, ఎవరో గుర్తుపట్టావా? కర్ణాటక మినిస్టర్ లక్ష్మీనారాయణ. ఆడు మినిస్టర్ లక్ష్మీనారాయణ ఆడే వచ్చాడు బ్రో. డైరెక్ట్ గా మాట్లాడి ఎక్కడి నుంచి లేపు. ಸರ್ ನಮಸ್ತೆ ಸರ್. ನಮಸ್ಕಾರ. ಬಳ್ಳಾರಿ ಸರ್. ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಎಲ್ಲಿರುತ್ತೆ ನೀವು? ಬಳ್ಳಾರಿ ಸರ್. ಅದೇ ಬಳ್ಳಾರಲ್ಲಿ ಒಂದು ಜಾಗ ಇರುತ್ತೆ, ಎಲ್ಲಿ ನಿಮ್ಮ ಮನೆ ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ. వచ్చాన్రా. ఇల్లే వచ్చాను అడగలేదు రాడు. మీకు రైట్ హ్యాండ్ సురేష్ తెలుసా? ಅವರ್ಯಾರು? లెఫ్ట్ హ్యాండ్ రమేష్ తెలుసా? రమేష్ ఎవరో తెలీదు, సురేష్ ఎవరో తెలీదు. లెఫ్ట్ హ్యాండ్ నేనే, రైట్ హ్యాండ్ నేనే, మొత్తం నేనే. మరి వీళ్ళు ఫ్రెండ్స్ అని చెప్పారు సార్. ఇంత అమాయకంగా మోసపెత్తే ఎట్లా సార్? మోసం చేశారప్పో. ఖతం, బై బై. నన్ను మోసం చేశారు తెలుసా అని చెప్పారప్పో.
మరి ఇప్పుడు నన్నేం చేయమంటావు? ఓ పని చేయి, తాళి కట్టే బ్రో. తాళి కట్టేస్తే ఎలా బ్రో? 2 నెలల తర్వాత విడాకులు తీసుకుని ఏదో ఒకటి చేద్దాం బ్రో. ఓకే, నాకు అమెరికా ఫ్లైట్ ఉంది, నేను వెళ్ళొస్తా. ఓకేనా? ఓకే మంచి బాయ్. రండ్రా. 2 నెలలు అంటే టైం పడుతుంది కానీ ఈలోగా హనీమూన్కి వెళ్ళండి. మేము ఆల్రెడీ వెళ్ళొచ్చాం బ్రో. ఎంతకి తెగించారా? మీరు ఇంత స్పీడ్ గా ఉన్నారా? మరీ అంత స్పీడ్ కాదు బ్రో, కొంచెం స్లో ఉంటుంది. స్లో అన్నావు? అప్పుడప్పుడు కొంచెం స్పీడ్ కూడా ఉంటా. ఏమైందమ్మా సౌండ్లు చేసావు? నాన్న తాత కాబోతున్నారు. అవునా? అవును. అల్లుడు కంగ్రాట్స్ అల్లుడు. నా ఇంటికి మంచి మనవడు రాబోతున్నాడు. సీమంతానికి ఏర్పాట్లు చేయండి రా. కదిలే కాలమా కాసేపు ఆగవమ్మా. రే అల్లుడు, మామయ్య త్వరలో మనవడు రాబోతున్నాడు, బుద్ధిగా కాపురం చేసుకో. మీ ఇద్దరి మధ్యలో ఏం జరుగుతుంది అనేది అప్డేట్ ఇవ్వడానికి నా గన్మెన్ ఒక్కొని ఇక్కడ పెడుతున్నా. బాయ్. ఓకే మామయ్య. యు ఆల్సో బాయ్. కంగ్రాచులేషన్స్ బాబు, షారుఖ్ ఖాన్ లాంటి కొడుకు పుట్టాలి. భాస్కర్ పెళ్లి చేసుకుంటే షారుఖ్ ఖాన్ ఎందుకు పుడతాడే? వచ్చేటప్పుడు ఆ మేకున్న కుర్చీలో కూర్చున్నావా? నేను వెళ్ళిపోతాను. ఐ హేట్ యు. గెట్ లాస్ట్. నేను వేరే వాడి దగ్గరికి వెళ్ళిపోతాను. 3 సంవత్సరాలు కష్టపడ్డాను. 3 గంటలు ఎక్కువ అన్నాను కదరా. 10 సంవత్సరాల తర్వాత ఎవడురా వీడు? మీ కొడుకే సార్. ఏం కావాలి? నాన్న పేరెంట్స్ మీటింగ్ ఉంది, రండి నాన్న. రే నరేష్. ఏంటి? ఎవడు? ఎవడు? నీ అబ్బాయి ఎవడా? నీ కొడుకు రాడు. అయ్యి బాబోయ్, అయ్యి బాబోయ్. నీ కొడుకే. స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ ఉందంట, వెళ్ళాలి. అవునా? మరి వెళ్ళరా. ఎందుకు వెళ్ళాలరా? స్కూల్లో డాడీ పేరు ఏం రాయించారా? సన్న భాస్కర్. పాపర్ ఎందుకు రాస్తాడు? వాళ్ళు ఎవరు కట్టారు? అఫీషియల్ గా నువ్వే, అన్అఫీషియల్ గా నేను. రండి నాన్న. నాన్న చెల్లి కావాలా? చెల్లి కావాలి. దగ్గరికి వస్తే చోలో చెప్తాడు ఏం కావాలో. ఆఫ్టర్ 25 years. ఎవడురా వీడు? ఈ బాబే సార్. దోడైపోయాడు. వీడెవడో గుర్తుందా? నీ కొడుకురా. ఇంత పెద్దోడయ్యాడా? హలో, అవునా? కంగ్రాట్స్ బ్రో. ఏమైంది? మీ మామ చచ్చిపోయాడు. హ్యాపీగా నువ్వు విడాకులు తీసుకోవచ్చు. ఎంజాయ్. నీకు ఫ్రీడమ్ దొరికింది. నా వయసు ఎంత? 64. ఈ వయసులో చేసుకొని ఏం చేస్తానరా? నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. ఈ వయసులో నీకు పిల్లని ఎవడయ్యాడు కాబట్టి ఇలాగే కంటిన్యూ అయిపోదాం బ్రో. ఏముంది? ఏం మాట్లాడుతున్నావురా? చిన్న మెసేజ్ ఇచ్చేది వస్తాను బ్రో. ఆడవాళ్ళ తాళితో పాటు వాళ్ళ ఎమోషన్స్ కూడా మర్యాద ఇవ్వండి. గుడ్ మెసేజ్. బాయ్ ఇచ్చానా? బేబీ. సో రాజీవ్ సార్ ఎలా అనిపించింది ఈ స్కిట్? చేసినంతసేపు నవ్వుతూనే ఉన్నాను. అందరూ చాలా బాగా చేశారు. నరేష్ వర్సటైల్ యాక్టర్ అయిపోయావు. మామూలు ఫ్లో లేదు నీకు, బ్యూటిఫుల్ ఫ్లో వచ్చేసింది. కంగ్రాచులేషన్స్ ఫర్ దాట్. భాస్కర్ గారు మీ గురించి మళ్ళీ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, మీరు ఎప్పటికీ బుల్లెటే. అందరూ బాగా చేశారు, చాలా నవ్వించారు, నా ఆరోగ్యాన్ని పెంచారు. థ్యాంక్ యూ. కృష్ణ భగవాన్ గారు మీకు ఎలా అనిపించింది ఈ స్కెచ్? సూపర్, బాగా చేశారు. వర్ష, ఫైమా, ఇంకా మామూలు చెప్పక్కర్లేదు. నరేష్ అద్భుతంగా చేశారు. ఖుష్బు మ్యామ్ బాగుంది, చాలా బాగుంది భాస్కర్ గారు. ఆ ఫ్లో ఉంది, కామెడీ ఉంది, అందరూ సూపర్ గా చేశారు. వెరీ ఎంటర్టైనింగ్ అండ్ చాలా బాగుంది భాస్కర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ భాస్కర్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ. సమాన స్కిట్స్ అని చూసేసాం కాబట్టి స్కోర్స్ ఏంటో చూద్దామా? స్కోర్స్ తెలుసుకునే ముందు లెట్స్ వెల్కమ్ ఆల్ ద టీమ్ లీడర్స్ ఆన్ టు ద స్టేజ్. So let's begin with Rocking Rakesh and team Khushbu garu. So మా టీం తరపు నుంచి రాకెట్ రాఘవ్ గారు అండ్ టీమ్ ఖుష్బు మ్యామ్, your score. Dhananand Dhanraj and team Khushbu ma'am. బుల్లెట్ భాస్కర్ గారు అండ్ టీమ్ ఖుష్బు మ్యామ్, your score. So finally నా తరపు నుంచి ఆటో రామ్ ప్రసాద్ and team. సో ఫైనల్ గా మా టీం తరపు నుంచి నాన్ స్టాప్ నూకరాజు అండ్ టీమ్. సో టుడేస్ ఎపిసోడ్ విన్నర్స్ ఆర్ ఖతర్నాక్ అబ్బాయిలు ఎపిసోడ్ విన్నర్. Congratulations
కంగ్రాచులేషన్స్ టు ఖతర్నాక్ అబ్బాయిలు అండ్ టీమ్. మీరు గెలుచుకున్నారు పందెం వేసిన 30,000. రిక్వెస్టింగ్ ద జడ్జెస్ టు ప్రెజెంట్ ది అమౌంట్. ఆల్రైట్ ఖతర్నాక్ అబ్బాయిలు రెడీ టు బాల్. చూసారు కదా, ఇదండి మన ఇవాల్టి జబర్దస్త్ గా జరిగిన జబర్దస్త్ ఎపిసోడ్. మరి నెక్స్ట్ వీక్ కలుద్దాం. మరి టేక్ కేర్, బై బై, హావ్ ఎ హ్యాపీ వీకెండ్ అండ్ వి లవ్ యు జబర్దస్త్.